హలో ఎవ్రీబడి, మీ అందరికీ కూడా ఈ వరల్డ్ వాటర్ కన్జర్వేషన్ డే 2026 వీడియో ఉపన్యాసానికి స్వాగతం. నేను డి రాజశేఖర్, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, కట్టా రామకోటేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అద్దంకి, బాపట్ల జిల్లా. ఈ యొక్క వీడియోను డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ మరియు ఎకో క్లబ్ సంయుక్తంగా మీకు సమర్పిస్తున్నది. ఈ యొక్క వీడియో ద్వారా నీటి యాజమాన్యం, నీటిని ఎలా వాడుకోవాలి అనే అంశాలని తెలుసుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు, కానీ వాటిని మనం అమలు చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఈ యొక్క మంచి రోజున మనందరం బాధ్యతగా తిరిగి మీకు ఈ సమాచారాన్ని గుర్తు చేసి కొద్దిలో కొద్దిగా మన బాధ్యతను నిర్వహింపజేయాలని నా యొక్క ఉద్దేశ్యం. నేను డి రాజశేఖర్, లెక్చరర్ ఇన్ బాటనీ, కట్టా రామకోటేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అద్దంకి, బాపట్ల డిస్ట్రిక్ట్. పరిచయంగా, నీరు మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తాం. ఎందుకంటే అన్ని జీవరాశులు నీటి వల్లనే జీవిస్తూ ఉంటాయి. ప్రపంచం మొత్తంగా మనం చూస్తూ ఉంటే కనుక ఈ రోజున నీటి ఎద్దడితో రకరకాలుగా బాధపడుతూ ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణము పెరిగిపోతున్న మానవ జనాభా, మానవ కృత్యాలు, తద్వారా వాతావరణంలో సంభవిస్తున్నటువంటి మార్పులు. సో కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సమాజ పౌరుడుగా, ఈ ప్రపంచ పౌరుడుగా నీటిని సంరక్షించేటువంటి ఒక బాధ్యతను ప్రముఖంగా గుర్తించాలి. ఈ యొక్క వీడియో ద్వారా, ఈ సమాచారం ద్వారా మనం నీటి యొక్క ప్రాధాన్యతను, అలాగే వాటిని ఏ రకంగా మనం సంరక్షించుకోవాలి, నీటి యొక్క ఉపయోగాలు మొదలగు అంశాన్ని తెలుసుకుంటాము. ఎందుకు మనం నీటిని సంరక్షించుకోవాలి? మనకందరికీ తెలిసినట్టుగా మానవ దేహము, జీవరాశుల దేహంలో 70% పైగా నీరు ఉంటుంది. నీటి ద్వారా ఎంజైములు కానీ, ఇతర సేంద్రియ అణువులు కానీ ఎంతో యాక్టివేట్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి జీవ మనుగడకు ఖచ్చితంగా మనం మన నిరంతర కార్యక్రమాలకు, జీవక్రియలను సక్రమంగా నిర్వహించుకోవడానికి నీరు చాలా అవసరం. అలాగే మొక్కలకు కూడాను. ఇలా సమస్త జీవరాశులు భూమి మీదే ఉన్నాయంటే కారణం నీరు ఇక్కడ మాత్రమే మనకి అందుబాటులో ఉంది కాబట్టి. అయితే చాలా మటుకు నీరంతా కూడా సముద్రంలోనే మనకి అధిక లవణీయతతో ఉండి అందుబాటులో లేకుండా ఉంటుంది. కేవలము ప్రపంచవ్యాప్తంగా 2% వాటర్ మాత్రమే మనకు అందుబాటులో తాగడానికి అనుకూలంగా, మన పనులకు వినియోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి 2% నీరు అనేటువంటిది రకరకాల మానవ కృత్యాల వల్ల, స్వయంకృత అపరాధంగాను, తెలియకుండానో, మన వాతావరణ మార్పుల వలన అయితేనేమి ఈ 2% నీరు కూడా మనకి అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి దాపురించింది. మరి నీటిని ఎలా మనం ఒడిసి పట్టుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, వ్యక్తిగత స్థాయిలో ఎటువంటి శ్రద్ధ వహించాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. దీనికి ముందుగా ఎందుకు మన వాటర్ని మనం సంరక్షించుకోవాలి? నీటి సంరక్షణ అంటే అర్థము నీటిని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవటం. నీటి అవసరాలు మానుకోమని కాదు, కానీ మనం చేసేటువంటి పనులలో నీటిని ఎంత శాతం వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే విషయం పట్ల ఒక శ్రద్ధ, అవగాహన కలిగి ఉంటాము. తద్వారా మనం వ్యక్తిగత స్థాయిలోనూ, కుటుంబ స్థాయిలోనూ మంచినీటి యొక్క యాజమాన్యాన్ని నిర్వహించుకొని తద్వారా మన యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చును. అదేవిధంగా మన అవసరాలు తీర్చుకోవచ్చును. రాబోయేటువంటి తరాలకు కూడా మనం నీటి అవసరాలని తీర్చిన వారం అవుతాం. ప్రధానంగా నీరు అనేటువంటిది మనకి ఎందుకు సంరక్షించుకోవాలంటే సస్టైనబిలిటీ. ఇప్పుడులాగే మనం ఎప్పుడు కూడా వాడుకోవాలి, అంటే రాబోయే తరాలు కూడా వాటిని చక్కగా వాడుకోవడానికి వీలుగా మనం నీటిని కన్సర్వ్ చేసుకోవాలి. దీన్ని సస్టైనబిలిటీ అని అంటాం. అదేవిధంగా ఆవరణ వ్యవస్థలను మనం చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఆవరణ వ్యవస్థలు అంటే కనుక మనం ఉండే ప్రాంతాలు, మనతో పాటు ఉండే జీవరాశులు, ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషి మీదే ఉంది. కాబట్టి
మన యొక్క ఆవరణ వ్యవస్థలు, అందులోని మొక్కలు, జంతువులని కాపాడుకోవాలి అంటే కనుక మనం తప్పకుండా నీటిని కన్సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా నీటిని మనం ఆదా చేసుకుంటూ, సంరక్షించుకుంటూ, అవసరం మేరకు వాడుకుంటూ, అనవసర వినియోగాన్ని తగ్గించుకుంటూ ఉంటే మనం అనేక రకాలుగా మన ఖర్చును తగ్గించుకున్న వాళ్ళం అవుతాం, మన శక్తిని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాము. భవిష్యత్ తరాలకి మనము చక్కగా ఫ్రీగా ఈ యొక్క వాటర్ సోర్స్ని అందించిన వారు అవుతాం అన్నమాట. అంతేకాకుండా మన సంరక్షణ విధానాల ద్వారా ఒకవేళ వాతావరణంలో విపరీత పరిణామాలు జరిగి మన శుష్క పరిస్థితులను, మన కరువు పరిస్థితులు దాపురించినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుందన్నమాట. మరి ఈ వాటర్ని ఎలా మనం కాపాడుకోవాలి మన స్థాయిలో, అంటే మనం చేతన పనులు ఏంటంటే కనుక ఇవన్నీ తెలియని విషయాలు కాదు, కానీ మనం తెలిసి కూడా అందుబాటులో ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇది సరైన టైం అన్నమాట. ఈ వీడియో చూడటం ద్వారా మన బాధ్యతని గుర్తిరిగి కొంతలో కొంత మనం పాటించిన వారమైతే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశము సఫలమవుతుంది. ఎలా మనం కన్వర్ట్ చేసుకుంటామంటే మొదటిగా లో ఫ్లో ఫిక్స్చర్స్. అంటే మనం ఇళ్లలో అంటే నీటిని ఎక్కడైతే వాడుతూ ఉన్నామో కొళాయిల రూపంలో కావచ్చు, బాత్రూంలో కావచ్చు, ల్యాబరేటరీలో కావచ్చును, లేక నింపుకున్న తొట్లలో ఉన్నటువంటి నీరు కావచ్చును, ఏ రకమైనటువంటి వాటర్ మనం స్టోరేజ్ అయినప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకునే తీరుని మనము ముందుగానే లో ఫ్లోగా ఫిక్స్ చేసుకుంటే ఆ నీరు మనం తిప్పినప్పుడు మనకి ఎంత కావాలో అంత వాటర్ మనకు లభిస్తుంది అనమాట. అంటే కొద్ది సన్న దారతో మనకి అవసరం మేరకు. అలా కాకుండా మనము కొళాయి తిప్పగానే విపరీతమైనటువంటి ఆ ప్రవాహం వచ్చినట్లయితే కనుక నీరు అనవసరంగా వృధా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇళ్లల్లో మనం వాడే టాయిలెట్స్ కావచ్చును, షవర్స్ కావచ్చును, ఇతర ట్యాప్స్ కావచ్చును, ఎక్కడైతే వాటర్ వాడుతున్నామో ఆ ప్రాంతాలలో మనము లో ఫ్లో వచ్చే విధంగా మనం ఫిక్స్ చేసుకుంటే ఈ ట్యాప్స్ వీటన్నిటి కూడాను నీరు మనకి అధికంగా మనం దాచిపెట్టుకుని ఉండొచ్చును, కానీ వాటిని జాగ్రత్తగా వాడుకోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఆల్వేస్ గో విత్ లో ఫ్లో ఫిక్స్చర్స్. అండ్ దెన్ మన ఇంటి ముందు కానీ, మన యొక్క స్థలాల్లో కానీ, మన యొక్క పొలాల్లో కానీ మనం చక్కగా భూమిని అంతా కూడాను మల్చింగ్ ద్వారాను, అంటే తెలుసు కదా మల్చింగ్ అంటే ఏంటో, మనం ఆ యొక్క సన్లైట్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఈ యొక్క భూమిని అదేవిధంగా మాయిశ్చర్ని ఎక్కువగా కాపాడే ఉద్దేశంగా మనము చేసే ప్రయత్నం అనమాట మల్చింగ్ అనేటువంటిది. అలాగే ల్యాండ్స్కేపింగ్, మనకు లోకల్గా ఉండే మొక్కలను మనం బాగా పెంచుకోవడం ద్వారా ఏమిటంటే కనుక ఆ యొక్క భూమి, ఆ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి భూమి అంతా కూడాను నీటిని పీల్చుకొని అది త్వరగా ఎవాపరేషన్ కాకుండా నిలబెట్టుకుంటుంది అనమాట. తద్వారా నీరు ఎప్పుడైతే సమృద్ధిగా మన భూమిలో ఇంకి ఉంటుందో తద్వారా మనం వ్యవసాయం చేసేటప్పుడు ఆ టైంలో మనం ఎక్కువ నీరు వాడకుండానే ఆ భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క తేమ శాతం ద్వారా మనం చక్కగా వ్యవసాయాన్ని తక్కువ వాటర్తో మనం చేయవచ్చు. అదేవిధంగా సూక్ష్మ సేద్య విధానాలు లేక బిందు సేద్య విధానాలు, దీన్ని మనం మైక్రో ఇరిగేషన్ మెథడ్స్ అంటాం కదా, రకరకాలుగా మనకు అందుబాటులోకి వచ్చినాయి. స్ప్రింక్లర్స్ అని, డ్రిప్ ఇరిగేషన్ అని రకరకాలుగా మనం వింటున్నాము. అంటే డైరెక్ట్గా మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ట్యాప్ సిస్టమ్ ద్వారా మనం డ్రాప్ బై డ్రాప్ వాటర్ని అందించడం ద్వారా మొక్క యొక్క వేరు వ్యవస్థకు డైరెక్ట్గా నీరు అంది ఎంత మోతాదులో మొక్క కావాలి చక్కగా తీసుకుంటుంది, చక్కగా మొక్క బాగా పెరుగుతుంది. కలుపులు కూడా మనం నివారించమని వారవుతాము. ఆ విధంగా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు, మన యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది, నీటి వృధా అరికట్టబడుతుంది. అదేవిధంగా పాత రోజుల్లో అంటే ఆ రోజుల్లో ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా ఇంటి ముందు మనకు రైన్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకునేవాళ్ళం. తద్వారా మనకు రూఫ్ నుంచి వచ్చేటువంటి నీరంతా కూడాను ఆ పిట్లలోకి డంప్ చేసి భూగర్భ జలాలు పెంచుకునేవాళ్ళం. తద్వారా మనకు ఎండాకాలంలో వాటిలో అప్పుడు మనం నీరు తక్కువగా ఉన్నప్పుడు బోర్లు వేసుకున్నా, బావులు తవ్వుకున్నా కూడా మనకి తక్కువ లోతులో నీరు లభించేటువంటి అవకాశం ఉండేదన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క వర్షపు నీరుని మనం సాధ్యమైనంత వరకు కూడా మనము చక్కగా సేకరించుకొని ఈ యొక్క భూగర్భ జలాలని మనం నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ఇళ్లలో ఉండేటువంటి పెద్ద పెద్ద ట్యాంక్స్ని కూడా మనం నింపుకుంటే కనుక కొంతకాలం మనం వాటిని వాడుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా టెక్నాలజీ బాగా అందుబాటులో వచ్చింది, సాంకేతికత. ఈ సాంకేతికత ద్వారా మనము స్మార్ట్ మీటర్స్, జనరేటెడ్ మీటర్స్ని ఉపయోగించుకొని మన సెన్సార్ల ద్వారా ఎంత మన వాటర్ కావాలి ఏమిటి అనేటువంటివి అనేది మనము ముందుగానే వాటిని మిషన్ తెలియపరచి అంత మేరకు వాటర్ మాత్రమే మనం చక్కగా మనము
తీసుకున్నట్లయితే కనుక చాలా మటుకు మనం వాటర్ని సేవ్ చేయొచ్చు, లీకులు లేకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ సెన్సరీ ఆపరేటర్స్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఈ యొక్క వాటర్ యొక్క స్టోరేజ్ ఎంత ఉన్నది, ఎంత మనకి ఇంకా ఎంత అయిపోయినది, ఎక్కడ లీకేజెస్ ఉన్నాయా అని తెలియపరచడం ద్వారా చక్కగా మన నీటిని మనం యాజమాన్యం చేసుకోవచ్చును. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో స్టార్ రేటెడ్తో ఉన్నటువంటి రకరకాలటువంటి అంటే నీటిని ఉపయోగించుకునేటువంటి రకరకాలటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్లో కూడా మనకి చక్కగా ఇవి ఫిక్స్ చేస్తున్నారన్నమాట, ఎనర్జీని సేవ్ చేసుకుంటూ. ఈ వాషింగ్ మిషన్స్ కావచ్చు, డిష్ వాషర్స్, ఇవన్నీ కూడాను మనము ఈ యొక్క ఆటోమేటిక్ మిషన్ ద్వారా మనము ఈ యొక్క వాటర్ సేవింగ్ గ్యాడ్జెట్స్ ద్వారా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ తీసుకొని చక్కగా ఉపయోగించుకుంటుంది, మన వాటర్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా అవి బాగా కూడా మంచిగా పెర్ఫామ్ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ముందు మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన మనుషులంగా, చదువుకున్న వారంగా, సమాజంలో ఉండినటువంటి ఒక సామాజిక బాధ్యత గల పౌరులుగా మనం ఎప్పటికప్పుడు మనకు ఎంత కావాలి, మనం నోరు శుభ్రం చేసుకుంటున్నాము, లేకపోతే బ్రష్ చేస్తున్నాము, కాళ్ళు కడుక్కుంటున్నాము, స్నానం చేస్తున్నాము, ల్యాబరేటరీకి వెళ్ళాము, ఇలా టాయిలెట్కి వెళ్ళాము, మనకి ఎంత వాటర్ అవసరం అవుతుంది మనకు తెలుసు. కాబట్టి అంత మేరకు మాత్రమే వాడుకోవాలి అనే స్పృహను మనకు కలిగి ఉంటే, అవగాహన కలిగి ఉంటే ఆ నీటిని మనం సేవ చేస్తాం అనమాట. సో మీకు తెలుసు కదా, మన పెద్దవాళ్ళు నీటి యొక్క వాడకాన్ని, మన డబ్బు యొక్క వాడకంతో కుటుంబ అభివృద్ధికి ఒక ఎనాలజీ చెప్తూ ఉంటారు. ఎక్కువ నీరు వాడుతూ ఉంటే డబ్బు ఎక్కువ వృధా అవుతుందని, కుటుంబం అభివృద్ధిలోకి రాదనని చెప్తూ ఉంటారు. అది నిజంగా మనం నమ్మాలి. సో నీటిని సేవ్ చేయడం ద్వారా మన జీవితం క్రమశిక్షణ కూడా ఏర్పడుతుంది. ఇతర విషయాలు అక్కడ మనం చాలా పాకెట్ డిసిప్లిన్ పాటిస్తాము. ఇతరులతో మాట్లాడే విధానం కావచ్చును, చాలా పొందికగా ఉండేటువంటి ఒక బిహేవియర్ని మనం పొందిన వారు అవుతాం అనమాట. సో ఈ రకంగా మనం నీటిని సంరక్షించుకునే విధానాలు, సింపుల్ టెక్నిక్స్ మనం చూసాం కదా, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఒక్కసారి మళ్ళీ మన మైండ్ని ఒక రీసెట్ చేసుకొని ఈ రకంగా ఉండాలని ప్రయత్నిద్దాం అనమాట. ఈ రకంగా వాటర్ కన్సర్వ్ చేసుకోవడం వల్ల మనం ప్రధానంగా పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతాము, ఒక సమతుల్యమైనటువంటి ఆవరణ వ్యవస్థను ఏర్పాటు చేసిన వారం అవుతాము. తర్వాత మనము నీటిని చక్కగా యాజమాన్యపరచుకోవడం కానీ, నీటి ట్రీట్మెంట్ చేసుకోవడంలో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ శక్తిని తక్కువగా వాడుకుని మనం చేసిన వారం అవుతాం. తద్వారా పర్యావరణం సుభిక్షంగా ఉంటుంది. ఆ పర్యావరణంలో నువ్వు కూడా ఉన్నావు. అదేవిధంగా ఎకనమిక్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల చాలా ఉన్నాయి. మనకి ఈ యొక్క వాటర్ని తక్కువగా వాడుకోవడం ద్వారా మనకి బిల్స్ కావచ్చును, ఫైనాన్షియల్ బర్డెన్స్ కావచ్చును, మున్సిపాలిటీ మీద కావచ్చు, గవర్నమెంట్ మీద కావచ్చును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఉపయోగించిన నీరు ఇది కావచ్చును, అవన్నీ కూడా మనం ఆదా చేసుకోవడం ద్వారా మనం ఆర్థికంగా కూడా లాభపడతాము. మన యొక్క పాకెట్ మనీని కానీ వాటిని చక్కగా కంట్రోల్గా మనం వాడుకోవచ్చు. ఇంతేకాకుండా మనం వాటర్ని చక్కగా ఒక సరైన రీతిలో తెలివిగా వాడుకున్నట్లయితే కనుక మనకి సామాజికంగా కూడా మనము ఎప్పుడు కూడా ఎటువంటి మనకి ఆ యొక్క గొడవ వాతావరణాలు కానీ, ఇతరులతో మనం అసఖ్యమైనటువంటి మాటలు, ఇతర విషయాలు జరిగిపోకుండా సమాజం చాలా సంతోషంగా, సుఖంగా, మన మంచి సహృద్భావంగా మెలగడానికి కూడాను తెలియకుండానే ఈ నీటి సంరక్షణ విధానాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రకంగా పర్యావరణం సంరక్షించిన వారు అవుతాము, మన ఆర్థిక వనరులు కాపాడుకున్న వారు అవుతాం, సామాజికమైనటువంటి ఒక చక్కటి ఒక క్రమాన్ని మట్పాడించిన వారు అవుతాం అనమాట. సో ఈ యొక్క ప్రపంచ నీటి దినోత్సవం 2026 సందర్భంగా నేను ఒక ఉపాధ్యాయుడిగా నా వంతు బాధ్యతగా ఈ వీడియో తయారు చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు నాకు చాలా సంతోషం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పుడు దాకా సెలవు. ధన్యవాదాలు.